జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. చాలా సందర్భాల్లో మనము బాబా సహచర్యంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బాబా దగ్గర ఎలా ఉండాలి అనేటువంటి దానికంటే కూడా ఎలా ఉండకూడదు అనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఈరోజు అనేక మంది భక్తుల్లో మనం చూస్తూ ఉంటాం, బాబా దగ్గర ఎలా ఉండాలో తెలుసుకునేటువంటి జిజ్ఞాస లేదు, కనీసం ఎలా ఉండకూడదో తెలుసుకుంటే ఎలా ఉండాలో అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎందుకంటే బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత రెండు విషయాలు ప్రధానంగా మనం అనుసరించాలి. ఒకటి కృతజ్ఞత, రెండవది తృప్తి. ఈ రెండు బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు చాలామందికి ఈరోజు ఉండట్లేదు. భక్తి ఉంటుంది కానీ బాబా సహచర్యంలోకి వచ్చిన తర్వాత తృప్తి, కృతజ్ఞత అనేటువంటిది ఎవ్వరికీ ఉండట్లేదు. 90% మందికి ఇది లేకపోవడం వల్ల కలిగేటువంటి ఇబ్బంది ఏంటంటే, బాబా వద్దకు వచ్చి కూడా నువ్వు ఎలా ఉండాలో అనేటువంటిది నేర్చుకోకపోవడం అనేటువంటిది నీ భక్తిని ఏమాత్రం కూడా శోభింపజేయదు. ఇక్కడ రెండు రకాలుగా ఉంటారు. ఒకటి సాధారణంగా భక్తులలో ఉండేటువంటి ఒక అలసత్వం ఒకటి ఉంటుంది. రెండవది ఎంత ప్రమాదకరమైందంటే, బాబా వద్ద అన్నింటినీ పొంది అన్ని రకాలుగా సౌకర్యాలను అనుభవిస్తూ ఆయన దయ వల్ల అన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత బాబా పట్ల తాత్సారంగా ఉండడం, నిర్లక్ష్య ధోరణితో ఉండడం, క్రమశిక్షణతో లేకుండా ఉండడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది చాలామంది జీవితాల్లో జరుగుతుంది. ఏమీ లేని స్థితి నుంచి బాబా నిన్ను ఒక మంచి స్థితిలోకి తీసుకెళ్ళిన తర్వాత కొంతమంది బాబానే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, బాబా పనినే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మనకు బాబా పెట్టినటువంటి భిక్షను మర్చిపోతే, ఎందుకోసం నేను ఒక చాలా కింది స్థితి నుంచి, ఏమీ లేనటువంటి స్థితి నుంచి నేను ఒక మంచి స్థితికి ఎందుకు తీసుకొచ్చాడంటే, నీలో కృతజ్ఞత పెరిగి
నువ్వు ఇంకా తన పట్ల భక్తిని, ప్రేమను, సేవను పెంపొందించుకుంటావని చెప్పి ఆయన నీ స్థితిని మార్చివేస్తే, ఆ మార్చివేసినటువంటి స్థితిలో బాబానే మర్చిపోతే, బాబా పనినే మర్చిపోతే ఇక నీకు కృతజ్ఞత ఎక్కడున్నట్టు? చాలామంది కృతజ్ఞత అనగానే బాబాకు నైవేద్యం తెచ్చిపెట్టడం, లేకపోతే బాబాకి ఏదో చేయడం అనుకుంటారు. అది కాదు. నీవు నీ స్థితి మారిన తర్వాత ఇంతకుముందు లేని స్థితిలో ఏ విధంగా అయితే ఎప్పుడూ బాబాను పట్టుకొని ఉన్నావో ఆ విధంగా పట్టుకొని లేకపోవడమే నిర్లక్ష్యం అని చెప్పి నేను అంటాను. ఎందుకనంటే బాబా 13వ అధ్యాయంలో ఒక విషయం చెప్తారు. చాలామందికి కొంత కష్టాలు తొలగిపోయిన తర్వాత, కొన్ని ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత, కొంత ధనం వచ్చిన తర్వాత బాబా పట్ల ఒక నిర్లిప్తతా భావం వస్తుంది. చేద్దాంలే, బాబా ఎక్కడికి పోతాడు, మనవాడే కదా, నేను బాబాకు ముద్దు బిడ్డను కాబట్టి బాబా ఏం చేసినా ఊరుకుంటాడని చెప్పి. అందుకనే బాబా 13వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 1కి 2 సార్లు చెప్పి చూస్తాను, వినకపోతే వదిలేస్తాను అన్నాడు. వినకపోతే కన్న కొడుకైనా సరే నిలువునా చీరుస్తాను అని అంటాడు. ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. సంతానం లేనటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి రోజు బాబాను పట్టుకొని అడగనటువంటి రోజు ఉండదు, బాబాను పట్టుకొని ఏడవనటువంటి రోజు ఉండదు, బాబాకు దీపం పెట్టినటువంటి రోజు ఉండదు. కానీ తన జాతకంలో లేనటువంటిది, తనకు అర్హత లేనటువంటి దాన్ని బాబా ఇచ్చిన తర్వాత ఆఖరికి బాబాని నిర్లక్ష్యం చేస్తారు, మర్చిపోతారు. బాబా చేసినటువంటి దాన్ని మర్చిపోతారు. మర్చిపోయి ఇతరత్ర మోజుల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. కొడుకుపైన ప్రేమ పెరుగుతుంది బాబా కంటే, లేకపోతే ఇంకొక మన సంపద, మన స్థితి పెరిగితే దానిపైన ప్రేమ పెరుగుతుంది. దాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి, రూపాయికి ఇంకొక రూపాయి ఎలా సంపాదించుకోవాలి. అంతకు పూర్వమేమో బాబా పట్ల ఒక అంకితమైనటువంటి భక్తి, బాబా పట్ల ప్రేమను పెంచుకునేటువంటి స్థితి. అందుకనేనేమో బాబా ఒక మాట అంటారు, మహారాజు పదవి కంటే కూడా సాధారణమైనటువంటి ఫకీర్ పదవే చాలా గొప్పదంటారు. ఎందుకంటే లేని స్థితిలోనే ఆయనతో మనం చాలా బాగా ఉంటాం. ఒక స్థితి మారిన తర్వాత ఆయనతో అంత బాగా ప్రేమగా ఉండలేం మనం, ఎందుకంటే మన ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి బాబా మార్గంలో చాలామందికి బాబా అనుగ్రహం వల్ల సంపద ఇచ్చాడు అని అంటే నిన్ను చాలా ప్రమాదంలో పడేసినట్టే. బాబా నీకు నీ స్థితిని మార్చేశాడంటే నిన్ను ప్రమాదంలో పడేసేటువంటి మాయ నీ వైపు వస్తుందని అర్థం. ఎందుకంటే లేని స్థితిలో ఆయన ఎంతగా నువ్వు ప్రేమించావు, ఎన్నిసార్లు వేడుకున్నావు, బాబా నాకు ఆశ్రయం కావాలి, నాకు కుటుంబం కావాలి, నాకు ఇల్లు కావాలి అని చెప్పి ప్రేమతో, దీనంగా, నిజాయితీగా ఆ రోజు బాబాతో ఉన్నావు. కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఎంతమంది బాబాతో నిజాయితీగా ఉండగలుగుతున్నాం అనేటువంటి చాలా ప్రశ్న ఈరోజు సమాజంలో. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి. బాబా నాకు అన్నీ ఇచ్చిన తర్వాత బాబాతోనే నిజంగా నిజాయితీగా ఉంటున్నానా, ప్రేమగా ఉంటున్నానా, ఆయన సేవ కోసం తపిస్తున్నానా అనేటువంటిది ఖచ్చితంగా మన ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఎందుకంటే బాబా మార్గంలోనే ఒక భక్తుడి కథ ఉంటుంది. అంటే కృతజ్ఞత లేకపోతే బాబా పట్ల విశ్వాసం లేనటువంటి వారికి బాబా ఇచ్చింది ఏది నిలవదు. ఇది రాసి పెట్టుకోండి. నీకు గనుక నీ స్థితి మారిన తర్వాత బాబా పట్ల కృతజ్ఞతగా నువ్వు లేకపోతే నీకు ఇచ్చింది ఏది మిగలదు. బడే బాబాకు బాబా ఎంతో గౌరవం ఇచ్చేవారు. బాబా భోజనం చేసేటప్పుడు బడే బాబా కనుక షిరిడీలో ఉంటే ఆ భోజనానికి వారి పక్కన బడే బాబా కూర్చొని బాబా భోజనం చేసేటువంటి వారు కాదు. అంతేకాదు బడే బాబాకు రోజుకు 150 రూపాయలు తన దక్షిణ నుంచి ధనాన్ని ఇచ్చేవారు. ఏం చేశాడు బడే బాబా? దక్షిణంతా తీసుకుపోయి ఊర్లో భూములు కొన్నాడు. ఏమీ లేనటువంటి బడే బాబా అంటే ఒక ఫకీర్, మామూలు ఫకీర్ జీవితం అనుభవించేటువంటి వారు. కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా ప్రతిరోజు 150 రూపాయలు ఆ రోజుల్లో ఇచ్చారంటే ఈరోజు దాదాపు 1,00,000 రూపాయలతో సమానం. అది 150 రూపాయలు ఇచ్చాడంటే ఆ 150 రూపాయలతోటి పొలాలు కొన్నాడు, రకరకాలైనటువంటి ఆస్తులు కొన్నాడు, పెద్ద స్థితిమంతుడు అయిపోయాడు బడే బాబా. కానీ బాబా ఇంత ఇస్తున్నా సరే తన స్థితి మారిన ఒక ఫకీర్ బాబా నుంచి తను ఒక శ్రీమంతుడిగా మారిన తర్వాత కూడా బాబా పట్ల ఎప్పుడూ అసంతృప్తితోటే.
150 ఇస్తున్నాడు, ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండు కదా. సరే, ఆ 150 పోగు చేసుకొని ఒక మంచి స్థితిపరును అయ్యావే, అయిన తర్వాత కూడా బాబా పట్ల కృతజ్ఞత విశ్వాసం లేదు. ఏం జరిగింది? ఏ విధంగా అయితే బాబా ఇచ్చాడో అదే విధంగా అన్నింటినీ ఆయన కోల్పోయాడు. అతనికి ఉన్నటువంటి ఆస్తులకు ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి లెక్క చెప్పకపోవడంతో ప్రభుత్వం వారు ఆ ఆస్తుల్ని జప్తు చేసి పన్ను కింద ఆ ఆస్తుల్ని రాయించుకున్నారు గవర్నమెంట్. అంటే ఇక్కడ తృప్తి లేకపోవడం అనేటువంటిది ఎంత ప్రమాదకరమో మనం గుర్తుపెట్టుకోవాలి. మన స్థితి మారిన తర్వాత బాబా పట్ల కృతజ్ఞత లేకపోవడం చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది చాలామంది బాబా మార్గంలో బాబా భక్తులు చాలామంది ఏం చేస్తామంటే మన అవసరాల కోసం బాబా అనుకుంటాం. అవసరాల కోసం బాబా అడిగిందల్లా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నీ బుద్ధి మారుతుంది, అది పరీక్ష. ఆ బుద్ధి మారినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ బుద్ధి మారినా సరే ఆయనను మరవకుండా. ఎందుకనంటే ఒక తల్లి చిన్న పిల్లల్ని పట్టుకొని కనీసం తినడానికి కూడా ఇంట్లో తిండి లేకపోతే, సరైనటువంటి భోజనానికి కూడా నోచుకోకపోతే, ప్రతి గురువారం వెళ్ళి 2 పిల్లల్ని తీసుకొని గుళ్ళో కూర్చోబెట్టి అన్నదానం జరుగుతుంటే, ఈరోజు గురువారం మనం తృప్తిగా తింటున్నాం, ఈరోజే మనం 2 కూరలతోటి ఒక సాంబార్తో తింటున్నాం, ఇటువంటి ప్రతిరోజు ఇటువంటి వస్తే ఎంత బాగుండో అని చెప్పి ఆ ప్రసాదం తింటున్నప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేది. కానీ ఆ బిడ్డ పరిస్థితి తెలుసుకొని బాబా ఆవిడను ఒక మంచి స్థితిమంతురాల్ని చేస్తాడు. చేసిన తర్వాత రోజులు గడుస్తూ ఉన్నాయి, సంపద పెరుగుతూ ఉంది, తనకు అనుకున్నవన్నీ సమకూరుతూ ఉన్నాయి. అనుకున్న వాటికంటే కూడా ఎక్కువగా, బాబా కంటే ఎక్కువగా కొన్నింటిని కావాలని కొన్ని యావిగేషన్స్ తెచ్చిపెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఏమైంది? బాబా పక్కకు జరిగిపోయాడు. ఇప్పుడు బాబా సేవ ఊసు లేదు. బాబాకు రోజు దీపం పెట్టాలని, ఇంతకుముందు కానీ బాబాకు దీపం పెట్టి అగరబత్తులు వెలిగించకుండా గడప దాటినటువంటి ఆమె ఈరోజు కనీసం బాబాకు దీపం పెట్టేటువంటి తీరిక కూడా లేకుండా ఉంటుందంటే, అంటే ఈరోజు ఎంత కృతజ్ఞత ఉంది. నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత కృతజ్ఞత లేకుండా పోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఆ కృతజ్ఞత లేకపోతే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే బడే బాబా కథను అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇస్తాడు బాబా, ఇచ్చినంతకాలం ఇస్తాడు. కానీ నువ్వు ఏ రోజైతే బాబాను విస్మరించి బాబా సేవను విస్మరిస్తావో ఖచ్చితంగా అది ఎలా వచ్చిందో అలా పోతుంది. ఇది 100% మన స్థితి మారినందుకు ఆయన పట్ల గౌరవం పెరగాలి. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మా వాళ్ళకు చెప్తూ ఉంటాను, పిల్లలకు కానీ ఆఫీస్లో వాళ్ళకి, మీరు చేసే పనిని చిత్తశుద్ధిగా చేయండి. మీరు చేసేటువంటి పని ఇది ఒకటి ఇంటి కోసమో లేకపోతే ఇంకోటి కోసమో కాదు, ఇది భగవంతుని యొక్క ఆశ్రయం. ఇందులో చేసే పని పర్ఫెక్ట్గా చేయాలని చెప్తా. చాలామంది ఎక్కడ చూసినా మీకు అందరికీ తెలుసుగా, ఇళ్లల్లో పని వాళ్ళైనా ఎవరైనా పైన 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 చిమ్ముకుంటూ వెళ్ళిపోతారు. ఏం చేస్తాడు బాబా? చూస్తాడు, ఫైన్ వేస్తాడు. ఆ ఫైన్ కట్టలేక చావాలి. కింద మాకు ఈ ఇంటికి తర్వాత ఈ టెంపుల్కి పనిచేసేటువంటి ఒక ఆవిడ ఉంటుంది, పనావిడ. చాలా సందర్భాల్లో చెప్పి చూసాం. పొద్దున వచ్చేసరికి కూడా నేను ఆ కాళ్ళు తుడుచుకునేటువంటి మ్యాట్కు దుమ్ము అలానే ఉంది, కనీసం ఆ దుమ్ము కూడా కొట్టదు. ఇట్లా అనేక సార్లు చెప్పాం. ఏం చేస్తాం? మనం చెప్తాము, బాబా కూడా చూస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తా, మనం చేసే పనిని బాబా చూస్తూ ఉంటాడు, ఆయన చూస్తూ లేడని చెప్పి మనం రకరకాలుగా అనుకుంటాము. ముఖ్యంగా భగవంతుని పని విషయంలో ఆయన పక్కా పరిశీలిస్తూ ఉంటాడు, నువ్వేం చేస్తున్నావు అనేటువంటిది అన్న. ప్రతిరోజు లాగానే ఒకరోజు వాకిలి చిమ్మింది, పైప్ తోటి నీళ్లు పట్టింది బండలకు. దాదాపు 2 సంవత్సరాల నుంచి పడుతుంది. టైం బాగాలేదు, బాబా పని చేయదలుచుకున్నాడు. ఏం చేశాడు? ఎలక్ట్రిక్ స్కూటీకి పెట్టేటువంటి ఆ ఛార్జింగ్ దానిపైన నీళ్లు పడ్డాయి. ఛార్జింగ్ ఆ మిషన్ పాడైపోయింది. సీసీ కెమెరా ఉంది కాబట్టి చూపెట్టాము, ఇది నీ నిర్లక్ష్యము కాబట్టి దానికి అయ్యేటువంటిది నువ్వే పే చేయాలి. చేపించుకున్నాడు. 2 నెలల జీతం పోయింది. ఎందుకంటే ఒకసారి పని చేయకపోతే బాబా మళ్ళీ గుర్తుండదు అది. అంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా బాబాకు సంబంధించి ప్రతిదీ కూడా ఎంత చిత్తశుద్ధితో చేయాలి. మనకు బాబా ఇచ్చినటువంటి గొప్ప జీవితాన్ని ఆయనకు ఏ విధంగా సద్వినియోగం అయ్యేలాగా
మనం దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు, కనీసము నా స్థితి బాగాలేదు, ఎక్కడికైనా వెళ్తే మెడలో వేసుకునేటువంటి ఒక గొలుసు, బంగారు గొలుసు ఉంటే చాలనుకుంటాం. కానీ బాబా నీ పట్ల దయ కలిగి సర్వము ఇస్తాడు. సర్వము ఇచ్చిన తర్వాత ఎప్పుడూ నీ మనస్సు, ఇంతకుముందేమో పసుపు తాడు ఉన్నప్పుడు నీ మనస్సు ఎప్పుడూ బాబా పైన ఉండేది. ఎప్పుడైతే నీకు కావలసినవి అన్నీ వచ్చినాయో మనస్సు వచ్చినటువంటి వస్తువులపైన ఉంటుంది. ఇదే మాయ. బాబాని అడుగుతూ ఉంటాం, ఇచ్చే 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 అని. ఇస్తాడు. ఇచ్చిన తర్వాత పరీక్ష. ఈరోజు చాలామంది ఆ పరీక్షను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకే తెలియదు నేను ఈ పరీక్ష ఎదుర్కొంటున్నా అని చెప్పి. ఇంతకుముందు బాబా పని కోసం గంటల తరబడి సమయం పెట్టినటువంటి వాళ్ళు, బాబా సేవ కోసం రోజుల తరబడి సమయం పెట్టినటువంటి వాళ్ళు, కొంతమంది ఈరోజు కనీసం ఒక క్షణం కూడా పెట్టనటువంటి స్థితికి వెళ్తున్నారంటే దానికి కారణం ఏమిటి? బాబా నీకు చేసినటువంటి మేలుకు నీ కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేనటువంటి జీవితం ఇంకెందుకు? బాబా సర్వస్వం అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ధన్యత్వాన్ని పొందుతారు. బాబా అన్నీ ఇచ్చిన తర్వాత బాబాకు సమయం వెచ్చించినటువంటి వాళ్ళ పట్ల బాబా ఏ విధంగా ఉంటారనేటువంటిది అనేక సందర్భాల్లో, అనేక లీలల్లో బాబా అనేక మంది భక్తులకు అనుభవాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి బాబా దగ్గరికి రావడం ఆషామాషి వ్యవహారం కాదు. బాబా దగ్గర అన్నీ పొందడం చాలా సులువైనటువంటి విషయం. రావడం ఆషామాషి కాదు. ఆషామాషిగా వచ్చినటువంటి వాళ్ళు, సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు అందరూ అన్నీ పొందుతారు. పొందిన తర్వాత మొదలవుతుంది పరీక్ష. ఈరోజు చాలామంది ఆ పరీక్ష ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఆ స్పృహ లేదు. ఏమనుకుంటున్నారు? బాబా ఇచ్చారు, మేము భోగాలను అనుభవిస్తున్నాం, మాకు అన్నీ ఉన్నాయి, బాబాతో పని ఏంటి? ఎప్పుడో ఒకసారి పోయి హాయ్ హలో చెప్పొద్దాం అనుకుంటే ఆయన కూడా తర్వాత, ఎందుకంటే నువ్వు కష్టపడ్డటువంటి దానికి ఫలితాన్ని ఇచ్చాడు, దాన్ని అనుభవిస్తున్నాం. ఆ ఫలితం యొక్క టైం అయిపోయింది అనుకోండి, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతిదానికి కూడా. మనం పొందినటువంటి పుణ్యాన్ని, మనం చేసినటువంటి సేవకు పుణ్యం అనేటువంటి వారంటీ వస్తుంది. ఆ వారంటీ 5 సంవత్సరాల 10 సంవత్సరాల అది బాబా నిర్ణయిస్తారు. దాని వారంటీ పోయిందనుకోండి ఏం చేస్తాం? బడే బాబా ఏమైందో తెలుసా? అన్ని వేల రూపాయలు బాబా దగ్గర పోగు చేసుకున్నాడు కదా. పోగు చేసుకొని తర్వాత బాబా మహాసమాధి సందర్భంలో అనేక రాద్ధాంతం చేశాడు. ఆ తర్వాత అసలు అటు చూడడమే మానేశాడు షిరిడి వైపు. ఏమయ్యాడు లాస్ట్కు? అడుక్క తిన్నాడు ఊర్లో, అడుక్క తిన్నాడు. మరి అన్నీ సర్వం బాబానే ఇచ్చాడు కదా. ఏ విధంగా అయితే ఇస్తాడో, ఇచ్చినటువంటి దాని పట్ల నీకు విశ్వాసం లేకపోతే, కృతజ్ఞత లేకపోతే చివరికి జరిగేటువంటిది అదే, అడుక్క తినాల్సి వస్తుంది. ఈరోజు చాలామంది బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మాకు ఒకటి లభించింది కదా, మాకేంటి, మాకు ఒక అనుగ్రహం దక్కింది కదా, తర్వాత ఏంటి, దాన్ని అనుభవిస్తే చాలు కదా, బాబా ఇచ్చింది అనుభవించడానికే కదా. ఎస్, అనుభవించు. దాంతోపాటు నీ పూర్వస్థితిలో బాబా పట్ల ఏ కమిట్మెంట్ తోటి ఉన్నావో ఆ కమిట్మెంట్ తోటే ఉండాలి. ఆ కమిట్మెంట్ లేకపోతే నీకు ఇచ్చినటువంటి పుణ్యం అనేటువంటి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. చాలామంది జ్యోతిష్యులు చెప్తారు కదా, నీ గురుమహాదశ ఉంది, శుక్రమహాదశ ఉంది, ఈ 12 ఏళ్ళు నీకు తిరుగులేదని అంటారు కదా. నీకు అన్ని సంపదలకు రావడానికి ఇంతకు మునుపు లేని స్థితిలో 12 ఏళ్ళు ఎలా కష్టపడ్డావో, అది వచ్చిన తర్వాత నువ్వు ఏమీ చేయకపోయినా, బాబా ముఖం చూడకపోయినా, బాబాకు దండం పెట్టకపోయినా, బాబాకు దీపం పెట్టకపోయినా, ఆయన అప్పచెప్పిన పనిని వదిలేసినా 12 సంవత్సరాలు గ్యారెంటీ ఉంటుంది కదా. ఆ గ్యారెంటీ ఉన్నంతకాలం ఏం కాదు. ఎప్పుడైతే ఆ గ్యారెంటీ పోతుందో అప్పుడు మొదలవుతుంది. ఫ్రిడ్జ్ కనుక 5 ఏళ్ళు గ్యారెంటీ ఇస్తాడు, గ్యారెంటీ తర్వాత షోరూమ్ దగ్గర తీసుకుపోతే తీసి చెత్తబుట్లో పడే అంటాడు. మన జీవితం కూడా అంతే. బాబా బాబా నువ్వు 12 ఏళ్ళు కష్టపడ్డా, 12 ఏళ్ళు సుఖపడ్డాను, ఈ సుఖపడ్డ సమయంలో నేను మర్చిపోయాను, ఇప్పుడు మళ్ళీ నాకు అంటే ఇవ్వడు, చెత్తబుట్లో పడేయమంటాడు. నీ జీవితం చెత్తబుట్లోకి పోతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపడడం చాలా సీరియస్ ఇష్యూ. చాలామంది, నేను కూడా చాలా చోట్ల ప్రతి సత్సంగంలో కూడా బాబా మార్గంలో ఎలా ఉండాలో అనేటువంటి విషయాలు చాలా రోజులు చెప్పాను నేను. కానీ ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. అలా ఉంటే ఇక నీ జీవితం తర్వాత ఇంకా చాలా ఉంటుంది. జీవితం అప్పటితోటే అయిపోదు. ఈ అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. బాబా ఏమీ లేనటువంటి తోపుడు బండి వ్యాపారికి మంచి సూపర్ మార్కెట్ పెట్టుకునేటువంటి స్థితి ఇచ్చాడు. ఇస్తే వ్యాపారంలో పడి బాబాను మర్చిపోయాడు. ఆ తర్వాత కొడుకు ప్రయోజకుడయ్యాడని చెప్పి అసలు ఆ వ్యాపారమే కొడుకు కప్పయ్యప్ప వదిలిపోతే కొడుకు ఊరంతా అప్పులు చేసిండు. బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం అంతా దేనికి కట్టాడు? కొడుకులు చేసిన అప్పుకు కట్టాడు. అంటే కృతజ్ఞత అనేటువంటిది లేకపోతే ఎక్కడైనా సరే
ఆ కృతజ్ఞత లేకపోతే చాలా ప్రమాదం. ముఖ్యంగా బాబా మార్గంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలామంది చెప్తూ ఉంటారు, మనకు పలానా వాళ్ళు ఏదో ప్రాబ్లం చేశారు, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళు మంచోళ్ళు కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి మనకు హాని చేయకపోతే, ఆ వ్యక్తి మన పట్ల పగను పెంచుకోకపోతే మనం ఇలా ఉండేటువంటి వాళ్ళం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక ఆర్గనైజేషన్లో కొత్తగా పనిచేస్తున్నప్పుడు 1999లో ఎక్కడైనా సరే చురుగ్గా పనిచేసేటువంటి జూనియర్స్ పట్ల సీనియర్లకు ఒక అక్కస్సు ఉంటుంది. ఆ అక్కస్సుతోటి నా మీద కంప్లైంట్ చేశాడు ఒకతను. చేస్తే రాత్రి అక్కడ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక చోట కలిశాడు. కలిస్తే అతను నేను మామూలుగా మాట్లాడుకుంటున్నాం. ఇంకో కొలీగ్ వచ్చి అడిగాడు, నీకు అతని పైన కోపం లేదా? ఆ రోజు అతను చేయబట్టే కదా నీ ఉద్యోగం పోయింది అని అంటే నేను చెప్పా, అతని పట్ల నాకు కోపం లేదు, కృతజ్ఞత ఉంది. ఆ రోజు కనుక అక్కడి నుంచి నేను బయటికి రాకపోతే ఇంత గొప్ప ఆర్గనైజేషన్లో నేను పనిచేసేటువంటి వాడిని కాదు. నేను కూడా అందరిలాగా అక్కడే మగ్గిపోయేటువంటి వాడిని. కాబట్టి అతడు చేసినటువంటి పని వల్ల నాకు మేలు జరిగింది, హాని జరగలేదు. మీరు చూడండి, మీ జీవితంలో ఎవరైనా సరే మీకు ఏదైనా హాని చేస్తే దానివల్ల లాభమే జరుగుతుంది తప్ప నష్టం కాదు. నేను ఒకటే చెప్తాను, హాని చేసేటువంటి వాళ్ళు మనకు శత్రువులు కాదు, మిత్రులు వాళ్ళు. నేను తర్వాత ఈ మార్గంలోకి రావడానికి కూడా చాలా సందర్భాల్లో నేను ఎక్కడైనా సరే ఉద్యోగం మానేయడానికి ఒక కారణమవుతారు. ఆ కారణమైనటువంటి వాళ్ళని నేను చాలా గౌరవిస్తాను. నాతో పాటు ఒక ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి ఒక బాసు, నేను ఏ ఆర్గనైజేషన్ చేస్తున్నా ఆర్గనైజేషన్కి వచ్చాను. అక్కడ ఇద్దరికి పొసగగానే నేను బయటకు వచ్చాను. ఇక్కడికి కూడా వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ పొసగలేదు, దాంతో బయటకు వచ్చాను. ఒక మిత్రుడు ఇటీవల కాలంలో ఒక 4 రోజుల క్రితం వెళ్తే నేనే అడిగా, బాస్ ఎలా ఉన్నాడు, మంచిగా ఉన్నాడా, ఆరోగ్యం బాగుందా అంటే, అరే ఎందుకు నువ్వు అట్లా అడుగుతున్నావు, అతడు చేయబట్టే కదా నువ్వు ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చింది అని అంటే, అతడు చేయబట్టి రావడం వల్లనే ఈరోజు నా స్థితి మారింది. నేను ఎప్పుడూ సర్వదా అతనికి నేను కృతజ్ఞుడినై ఉంటాను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన జీవితంలో. చాలామంది అనవసరంగా ఇతరుల పట్ల కక్షలు పెట్టుకుంటారు, కోపాలు పెట్టుకుంటారు. మనకేదైనా హాని చేసినటువంటి వాడు ఖచ్చితంగా మనకు మేలు చేయడానికే మన పైన ఏదో ఒకటి చేస్తాడు. లేకపోతే మనము మారం కదా. ఎప్పుడు కూడా ఎవరి పట్లైనా సరే మనకు హాని చేసినటువంటి వాడైనా, మేలు చేసినటువంటి వాడైనా, ఎందుకంటే మనం ఒక పాఠం నేర్చుకుంటాం. మనకి ఎప్పుడైనా ఎవరైనా ఒక హాని చేస్తే అక్కడి నుంచి పాఠం నేర్చుకుంటాం. అందుకనే బాబా మార్గంలో అందరి పట్ల కృతజ్ఞులమై ఉండాలి. మన శత్రువు పట్ల కృతజ్ఞులమై ఉండాలి, మిత్రుడి పట్ల కూడా కృతజ్ఞులమై ఉండాలి, అందరి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఆ కృతజ్ఞత లేకపోతే నువ్వు జీవితంలో పాఠాలు నేర్చుకోలేవు. కాబట్టి బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైతే మన స్థాయి పెరుగుతూ ఉందో, ఆ స్థాయి పెరిగినప్పుడు మనం మాయలో పడుతూ ఉంటాం, బాబాను మర్చిపోతాం. చాలామంది తెలియక కోరుకుంటారు, బాబా నా స్థాయి మార్చు, గొప్ప బంగారాన్ని, గొప్ప బంగ్లాలని, గొప్ప ఆస్తుల్ని అని అంటే, నేను ఎంతోమందిని చూస్తూ ఉంటాను. అలా పొందినటువంటి వాళ్ళు బాబాకు దూరంగా జరుగుతూ ఉంటారు, చాలా దూరంగా జరుగుతూ ఉంటారు. ఆ దూరం పెరిగిన తర్వాత బాబాకు మళ్ళీ దగ్గరికి కావడానికి కొన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్థం కాదు, మనకున్నటువంటి విలాసాలతోటి, సోకులతోటి దా మోజులో పడి దూరం అవుతూ ఉంటాం. కానీ దగ్గర కావడం అనేటువంటిది ఈ జన్మలో జరిగేటువంటి పని కాదు. మళ్ళీ జాగృతతో లేకపోతే చాలా కష్టం. బాబా దగ్గరికి వచ్చింది కేవలం భక్తి, ప్రేమ, లేకపోతే ఏదో పొందడానికి కాదు. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండకపోతే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ప్రమాదం. ఒకసారి దగ్గరైనటువంటి బాబా దూరం అయితే ఈ జన్మలో మళ్ళీ బాబాకి దగ్గర కాలేదు. చూస్తావు ఆయన, అందరిలాగా ఆయన చూస్తావు, అందరిలాగా ఆయన గుడికి పోతావు, అందరిలాగా నువ్వు మళ్ళీ పూజను ప్రారంభిస్తావు. అంత మాత్రాన నువ్వు దగ్గర కాలేవు, ఇంపాసిబుల్ అది. బాబా ఇన్ని రోజులు ఇందులో పడి, మాయలో పడి నేను మోసపోయాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ నీ పూజను ప్రారంభిస్తాను, నేను మళ్ళీ నీతో అంకిత భావంతో ఉంటానంటే అది నువ్వు అనుకుంటావు. కానీ బాబా అంత త్వరగా నిన్ను స్వీకరించడు, అంత త్వరగా పని చేయలేవు, నువ్వు చాలా కష్టం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది. ఆ రోజు భక్తుల జీవితాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా. ఎందుకు బాబా దగ్గరికి సర్వస్వాన్ని వదులుకొని వచ్చారు?
ఈరోజు మనమేమో సర్వస్వం కావాలని కోరుకుంటున్నాం. ఆ రోజేమో భక్తులు సర్వస్వాన్ని వదిలేశారు. విల్లేపార్లేలో గొప్ప భవంతి, పట్టు పరుపులపైన పడుకునేటువంటి కాకాసాహెబ్ షిరిడీకి వచ్చి రేకుల రూమ్లో కటిక నేలపైన ఎందుకు పడుకున్నాడు? పట్టు పరుపులో పడుకుంటే బాబా సహచర్యం ఉండదు, బాబా సహచర్యం కావాలంటే రేకుల రూమ్లోకి నా జీవితం మారాలనుకున్నాడు. అంటే ఆ రోజేమో అన్నింటినీ త్యజించుకొని బాబాయే కావాలని వచ్చినటువంటి భక్తులు ఈరోజు కూడా మనం కూడా అంతే. ఏమీ లేని స్థితిలో బాబా నువ్వు తప్ప దిక్కులేరంటాం. అన్నీ వచ్చిన తర్వాత బాబా సెకండరీ అవుతాడు. అన్నీ వచ్చిన తర్వాత బాబాకు నువ్వు బంగారు గొలుసు ఇస్తే దాంతో ఏం తృప్తిపడడు. అన్నీ వచ్చిన తర్వాత కూడా నీ పూర్వస్థితిని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని, ఆ రోజు నేను ఈ విధంగా కష్టపడ్డాను, ఆ కష్టపడేటువంటి సమయంలో బాబా నాకు ఇంత మంచి స్థితిని ఇచ్చాడు, ఇంత మంచి స్థితి ఇచ్చిన తర్వాత బాబా కోసము మనస్సు, శరీరాన్ని, ధనాన్ని, సర్వస్వాన్ని ఏ విధంగా నేను బాబా కోసం ఉపయోగించాలనేటువంటిది కనుక మనం కలిగి ఉంటే అది మనం బాబాకి ఇచ్చేటువంటి కృతజ్ఞత. అన్నీ వచ్చిన తర్వాత బాబాను మర్చిపోతే ప్రయోజనం ఏముంటుంది? తర్వాత అర్థమైనప్పటికీ కూడా అర్థమయ్యే సమయానికి నువ్వు పూర్తిగా అన్నీ కోల్పోతావు. ప్రేమ అనేటువంటిది ఒక్కసారి పోయిన తర్వాత, అది మనిషిపైనైనా భగవంతునిపైనైనా, నిబద్ధత అనేటువంటిది ఒకసారి పోయిన తర్వాత అది మనిషిపైనైనా మన పనిపైనైనా మళ్ళీ రావి, వచ్చేటివి కాదు. ప్రేమ ఇస్ ఆర్టిఫిషియల్ కాదు, భక్తి ఆర్టిఫిషియల్ కాదు. ప్రయారిటీస్ అనేటువంటివి మారకూడదు. నువ్వు లేని స్థితిలో నీ ఫస్ట్ ప్రయారిటీ శ్రీ సాయిబాబా అయినప్పుడు ఉన్నటువంటి స్థితిలో కూడా ది ఫస్ట్ ప్రయారిటీ శ్రీ సాయిబాబా కావాలి. అలా అయితేనే మన జీవితం తరింపజేసుకోగలుగుతాం. లేకపోతే ఎందుకు మన జీవితం? ఎందుకంటే నేను చాలామందిని చూశాను, ఇంతకుముందు ఏమీ లేనటువంటి స్థితిలో గుడికి గురువారం కాదు ప్రతిరోజు పోతారు సాయిబాబా గుడికి. అదేవిధంగా బాబా యొక్క స్మరణ అనునిత్యము ఉంటుంది. ఎందుకంటే జీవితాన్ని మారుస్తారనేటువంటి నమ్మకం ఆ రోజు ఉంది. కానీ ఈరోజు అన్నీ అమిరిన తర్వాత ఎందుకు బాబా ఫస్ట్ ప్రయారిటీలో ఉండడు? నా పని కంటే, నా కుటుంబం యొక్క పని కంటే, అన్నింటికంటే బాబా పని ముఖ్యం అనేటువంటిది ఎందుకు మనకు మనసులో నిలవదు? బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాబా పట్ల ప్రేమ ఎలా కలుగుతుందంటే, అయ్యో బాబాకు ఈరోజు నేను మాల అల్లి తీసుకోకపోతే బాబా బాధపడతాడేమో. అన్నీ అమిరిన తర్వాత ఏముందిలే, నేను కాకపోతే ఇంకో అమ్మ తెస్తుందిలే, ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం అల్లేదేముందిలే, 100 రూపాయలు పెడితే మాల దొరుకుతుంది. ఆలోచన మారిపోతుంది. ఇలా ఉండకూడదు సాయిబాబా మార్గంలో. బాబా ఒకేసారి దగ్గర అవుతాడు, ఒకేసారి దూరం అవుతాడు. దగ్గర కావడం చాలా ఈజీ మనకు. బాబా మొదటిసారి బాబా మనకెప్పుడు దూరంగా జరగడు, మనమే బాబాకు దూరంగా జరుగుతూ ఉంటాం. ఆ దూరంగా జరుగుతున్నటువంటి స్థితిని అర్థం చేసుకోవాలి. చాలామంది అజ్ఞానులు తమ బాబాకు దూరంగా జరుగుతున్నాము అనేటువంటి విషయం తెలిసి కూడా రాత్రి అనుకుంటారు, అబ్బో రేపు పొద్దున ఇట్లా చేయకూడదు, నేను బాబాకు దూరంగా జరగకూడదు అని రాత్రి అనుకుంటారు. కానీ పొద్దునకు వచ్చేసరికి అదే బుద్ధి ఉంటుంది. పొద్దున మళ్ళా అనేక ప్రయారిటీస్ వస్తాయి. కాబట్టి బాబా మార్గంలో మనం ఎప్పుడూ కూడా బాబాకు దూరంగా జరగకూడదు. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఎంత నిర్లక్ష్యం చేసినా ఏం చేసినా పాపం ఆయన దూరం జరగడు. ఆయన ఉన్నటువంటి స్థానంలో అక్కడే ఉంటాడు కూర్చొని. ఆయన ఉన్నటువంటి స్థానం నీ హృదయంలో, ఆయన పాపం నీ హృదయంలో కూర్చొనే ఉంటాడు. నీవే ఏం చేస్తావంటే నీ హృదయంలో అనవసరమైనటువంటి వాటన్నింటినీ ఇరికిచ్చేస్తావు, రకరకాల ఆలోచనలు అవి ఇవి. అప్పుడు ఏమవుతుంది, పాపం ఆయన కూర్చోవడానికి నీ హృదయం కంజెస్టెడ్ అయిపోయి ఆయన వెళ్ళిపోతాడు నీ హృదయంలో నుంచి. తద్వారా ఏమైపోతుంది, నువ్వు బాబాకు దూరం అయిపోతావు. ఒకసారి బాబాకు దూరం అయిన తర్వాత మళ్ళీ అంత ఈజీగా దగ్గర కావడం. బడే బాబా ఒకసారి దూరం అయిన తర్వాత మళ్ళీ రాలేకపోయాడు షిరిడీకి. అనేక మంది భక్తులు ఆ రోజు అనేక మందికి అనుభవం. బాబా ఇచ్చినటువంటి సకల భోగాలను అనుభవించినప్పుడు బాబా దూరం అవుతూ ఉంటారు. కానీ ఎవరైతే బాబాయే ప్రధానం అనుకున్నటువంటి వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ముంబైలో దురంధర సోదరులు ఉండేవాళ్ళు, గొప్ప ధనవంతులు, బాగా డబ్బుంది, చివరిలో బాబా సహచర్యం దొరుకుతుంది. దొరికితే దురంధరే ఉండేటువంటి ఆ స్ట్రీట్కు వాళ్ళు చేసినటువంటి సేవకు బ్రిటిష్ ప్రభుత్వం అడుగుతుంది, ఈ స్ట్రీట్కు మీ పేర్లు పెడతాము, దురంధరే
వీధి అని చెప్పి పెడతామంటే వద్దు వద్దు, మాకు వచ్చినటువంటి గౌరవము మేము పొందుతున్నటువంటిది అంతా కూడా శ్రీ సాయిబాబా కృప వల్ల వచ్చింది, దీనికి శ్రీ సాయిబాబా మార్గ్ అని చెప్పి పెట్టమని చెప్తారు. బ్రిటిష్ టైంలో 1920-22 సమయంలో ఆ రోజులోనే ముంబైలో ఒక వీధికి సాయిబాబా మార్గ్ అని చెప్పి పేరు పెట్టించారు వాళ్ళు. అట్లా ఉండాలి. మన స్థితి పెరిగింది, దానికి కారణం ఎవరనేటువంటిది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది భక్తులు బాబాను అర్థం చేసుకోకపోవడంలో ప్రధానమైనటువంటి విషయం ఇదే, గుర్తుపెట్టుకోకపోవడం. మనిషికి సహజమైనటువంటి మరుపు ఉంటుంది. ఆ మరుపు ఇతర విషయాలపైన ఉండవచ్చు, కానీ సద్గురువు చేసినటువంటి మేలు పైన నీకు మరుపు వచ్చిందంటే మాయ ఒడిలో నువ్వు ఉయ్యాల ఊగుతున్నట్టే. మొత్తం సర్వస్వం ఊయల ఊపుతూ ఉంటుంది. ఊయల ఊపినా కొద్దీ ఆనందంగా ఉంటుంది. బా ఎంత ఆనందంగా ఉంది ఊయల ఊగుతున్నప్పుడు, చల్ల గాలి వస్తుంది, నేను అటు ఇటు నా ప్రమేయం లేకుండానే ఊయల నన్ను ఊపుతుంది అనుకుంటాం. అది మాయ అనేటువంటి ఊయల ఊపుతూనే ఉంటుంది. ఒక్కసారి ఏం చేస్తుందో తెలుసా, మాయ తెంపేస్తుంది ఊయల్ని. కింద పడ్డప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు. కాబట్టి ఆ ఊయలలో మనం, ఆ ఆశల ఊయల లేకపోతే బాబా దగ్గర పొందినటువంటి ఆ సంపద ఐశ్వర్యం, వీటితో మన కళ్ళు మూసుకుపోయాయి అనుకోండి బాబా సేవ కోసం, చాలా భవిష్యత్తు రోజుల్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని నేను ఎప్పుడు కూడా బడే బాబా కథ గుర్తుపెట్టుకుంటా. బడే బాబా కథతో పాటు కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారిని, ఆ రోజు బాబాతో ఉన్నటువంటి అనేక మంది భక్తులను మనం గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అనేటువంటిది ఎలా ఉండాలనేటువంటిది. బాబా మహాసమాధి తర్వాత మళ్ళీ కాకాసాహెబ్ దీక్షిత్ తన యొక్క సంపద మొదలైంది, సంపాదన మొదలైంది, అన్నీ మొదలయ్యాయి. కానీ ఎప్పుడూ కూడా బాబా సేవ గురించి మరవలేదు. బాబా యొక్క సంస్థానం కోసం, బాబా లీలల్ని ప్రచారం చేయడానికి సాయిలీల మాసపత్రిక నడపడంలో కాకాసాహెబ్ దీక్షిత్ ఎప్పుడు తన బాధ్యతల నుంచి వైదొలగలేదు. తన చివరి శ్వాస వరకు బాబానే గుర్తుపెట్టుకున్నాడు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా మనకు దేన్నైతే నిర్దేశిస్తారో పని, ఆ రోజు భక్తులు కాకాసాహెబ్ దీక్షిత్కు భావార్థ రామాయణము, ఏకనాథ భాగవతం లాంటి గ్రంథాలను పారాయణ చేయమన్నారు. ఒకవైపు కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, కానీ డాక్టర్ ఉదయాన్నే రమ్మంటే ఏం చేశాడో తెలుసా, నేను ఉదయాన్నే రాలేను, 10 తర్వాత కానీ వస్తానన్నారు. ఎందుకంటే తన గురువు నిర్దేశించినటువంటి ఏకనాథ భాగవతాన్ని ఆ రోజు ఉదయం పఠించిన తర్వాతనే ఏ పనైనా చేస్తారు. అంత నిష్ట. ఎంత డబ్బు వచ్చినా, మళ్ళీ ఎంత పలుకుబడి పెరిగినా వదలలేదు. గురువు నిర్దేశించినటువంటి దాన్ని చేశారు. తను ప్రతి వారంలో కూడా ఒక్కసారైనా షిరిడీకి వెళ్ళేటువంటి వారు. ఎందుకంటే ఆ రోజు సంస్థానానికి పెద్దగా నిధులు లేవు, పెద్దగా ఏమీ లేవు. అటువంటి సందర్భంలో సంస్థానాన్ని ఏ విధంగా మెరుగుపరచాలి, అక్కడ పనితీరును ఏ విధంగా మెరుగుపరచాలి, ఇవన్నీ కూడా పరిశీలించడానికి తన పనులతో పాటు ఇది కూడా ఒక బాధ్యతగా తీసుకున్నాడు. కాకాసాహెబ్కు గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉంది, గొప్ప ఆస్తులు ఉన్నాయి. అయినా సరే బాబా యొక్క పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయలేదు. మీరు చూడండి, చావడి ఉత్సవం జరుగుతుంటే తాత్య కోతే పాటిలు ఆ ఊర్లో ఒక 10 మంది ఆసాముల్లో ఒక ఆసాం అయ్యాడు. కానీ ఆ రోజు పెళ్ళున్నా, ఇంకోటున్నా ఏదున్నా సరే చావడి ఉత్సవం జరుగుతుందంటే సాయంత్రం 6-6:30 వరకు షిరిడీకి రావాల్సిందే. చావడి ఉత్సవానికి బాబాకు జరంచి శాలువా కప్పి బాబా చేతినిస్తే మామా లేవు అని చెప్పి బాబా లేపాల్సిందే. ఎందుకంటే తాత్య పిలిస్తే తప్ప చావుడి కదిలేటువంటి వారు కాదు బాబా. ఒక కమిట్మెంట్. మొదట బాయిచా కుటుంబం బాబా షిరిడీకి వచ్చినప్పుడు ఒక సాధారణమైనటువంటి రైతు, 4 ఎకరాలు 5 ఎకరాలు జమీన్ ఉండేది. కానీ బాబా ఇచ్చినటువంటి దక్షిణతోటి తాత్యాకి 50 రూపాయలు దాకా ఇచ్చేవాడు ప్రతిరోజు దక్షిణలో. ఏం చేశాడు, తాత్య ఆస్తిని పెంచుకున్నాడు, భూస్వామి అయ్యాడు. ఆ ఊరిలో 10 మంది ఊరి పెద్దలలో తాత్య ఒకరయ్యారు. అలా సంపద వచ్చింది కదా అని చెప్పి బాబాను నిర్లక్ష్యం చేశాడా? చేయలేదు కదా. తనకు ఎంత సంపద వచ్చినా, ఎంతమంది బంధుగణం ఆ రోజు చావడి రోజు పెద్ద పెద్ద విందులకు వినోదాలకు పిలిచినా వెళ్ళలే. బాబా పనే ముఖ్యం, బాబా చావడి ఉత్సవం ముఖ్యము, దీని తర్వాతనే ఇంకేదైనా. ఇప్పటికి కూడా తాత్య వారసులు
ప్రతి గురువారం జరిగేటువంటి పల్లకీ ఉత్సవానికి నియమంగా బాబాకు చిలుంతో పాటు అందులో పెట్టేటువంటి పొగాకు సర్వము సిద్ధం చేసుకొని టెన్షన్గా 8:30కు సమాధి మందిరానికి వచ్చేస్తారు బాబాను తీసుకెళ్ళడానికి చావుడికి. కమిట్మెంట్ వాళ్ళకి. ఈరోజు షిరిడీలో తాత్యాకోతే పాటిల్ వారసులు 100 కోట్లకు ఉన్నటువంటి వాళ్ళు 100 కోట్లు వచ్చాయని చెప్పి బాబా సేవను మర్చారా? కానీ మనకు కొంత ధనం రాగానే, కొంత స్థాయి రాగానే బాబాను మర్చిపోతూ ఉంటాం. ఎందుకు ఆ మరుపు? ప్రశ్నించుకోవాలి. చాలామంది నేను ఇక్కడ వచ్చేటువంటి మందిరానికి వచ్చేటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉంటాను. తీరికుంటే వచ్చేటువంటి వాళ్ళే ఎక్కువ. అట్లా కాకుండా సాయిబాబా మన జీవితంలో భాగం. ఆయన సేవ చేయడం, ఆయన యొక్క సత్సంగాన్ని వినడం, ఆయన దర్శించుకోవడం మన కర్తవ్యం అని చెప్పి ఎందుకు మనం భావించాం? దీన్ని మనందరం కూడా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. సాయిబాబా అట్లయితేనే నువ్వు సద్గురువు వద్ద తరించగలుగుతావు. ఒక సత్యం ఏమిటంటే, ఈ కలియుగంలో మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు. ఇది 100%. ఎవరూ రక్షించలేరు మిమ్మల్ని. ఒక్క సద్గురువు మాత్రమే రక్షించగలుగుతాడు. ఎందుకు? ఆయా యుగాల్లో అవతరించినటువంటి దేవీ దేవతలందరూ కూడా కలియుగంలో తమ భక్తులందరినీ కూడా సద్గురువుకు అప్పగిస్తారు. అందుకనే ఈరోజు బాబా వద్దకు ఇంతమంది మనం చేరడానికి కారణం ఏంటంటే, నువ్వు ఆరాధించేటువంటి అమ్మవారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, వీళ్ళందరూ కూడా కలియుగంలో ప్రత్యక్షంగా భక్తునికి మేలు చేయలేడు. అందుకనే వాళ్ళు గురుస్వరూపులకు, సద్గురువులకు అప్పగిస్తారు. ఈరోజు కలియుగంలో మనం ఎవరి భక్తులమైనా కావచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులం కావచ్చు, ఆంజనేయ స్వామి భక్తులం కావచ్చు, అయ్యప్ప భక్తులం కావచ్చు, ఏ భక్తులమైనా సరే ఏదో ఒక గురువుతో మనకు కనెక్ట్ అయి ఉంటాం. కొంతమంది సాయిబాబాతో కనెక్ట్ అయి ఉంటారు, కొంతమంది దత్తాత్రేయంతో కనెక్ట్ అయి ఉంటారు, కొంతమంది శ్రీపాద శ్రీవల్లభంతో కనెక్ట్ అయి ఉంటారు, కొంతమంది నృసింహ సరస్సుతో కనెక్ట్ అయి ఉంటారు, కొంతమంది రాఘవేంద్ర స్వామితో కనెక్ట్ అయి ఉంటారు. ఎందుకు కనెక్ట్ అయ్యారు? అప్పగించబడ్డాం మనం. నీ జన్మ సంస్కారం ప్రకారం నీ ఉపాసనా దైవం ఎవరైతే ఉన్నారో ఆ ఉపాసనా దైవం నిన్ను గురువుకు అప్పగించారు. నీ యోగక్షేమాలన్నీ కలియుగంలో చూడాల్సినటువంటిది ఒక్క గురువు మాత్రమే. అన్యదా ఎవరు చూడరు. నువ్వు ఎన్ని దేవీ దేవతల పూజలనే చేసుకోండి, మీరు చివరికి గురువు యొక్క అనుగ్రహమే నీకు ఫలిస్తుంది. శ్రీ సాయి సచ్చరితలో అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది కదా. రోజు తన స్వహస్తాలతో సప్తశృంగి మాత పూజ చేస్తాడు కదా కాకాజీ వైద్య. మరి సాక్షాత్తు అమ్మవారికే పూజ చేసేటువంటి పూజారి మనస్సు అలజడికి లోనయ్యి, ఎక్కడ ఈ అలజడి తీరుతుందమ్మా, నువ్వు తీర్చు అనంటే, లేదు బాబా దగ్గరికి వెళ్ళు అని అంటుంది. బాబా అంటే శివుడు అనుకొని వెళ్తాడు త్రయంబకేశ్వర్కు. రోజు వెళ్ళి శివుడికి నానా రకాల అభిషేకాలు చేస్తాడు. వస్తాడు, మళ్ళీ మనసు శాంతి లేదు. మళ్ళీ అడుగుతాడు అమ్మను. అడిగితే అమ్మ స్వప్న దర్శనం ఇచ్చింది. అరే బాబా అంటే శివుడు కాదురా నాయన, షిరిడీలో ఉంటాడు, వెళ్ళు, అక్కడికి వెళ్తే నీ మనస్సు కుదుట పడుతుంది, నీ ఆందోళనలు పోతాయి అని చెప్పంటుంది. బాబా దయవల్ల షిరిడీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎదురుగా కూర్చొని బాబాను అవలోకనం చేస్తాడు. బాబా నోటి నుంచి ఒక్క మాట రాలేదు, యోగక్షేమాలు అడగలేదు, నీ పరిస్థితి ఏందని అడగలేదు, ఏమీ అడగలేదు. అలా బాబా దివ్య రూపాన్ని చూడగానే మనస్సు న్యూట్రల్ అయిపోయి ఆలోచనలు శూన్యమైపోయాయి. ఏ సప్తశృంగి మాత గొప్ప శక్తివంతురాలు కదా అమ్మ, మరి ఆ భక్తుడిని ఉద్ధరించవచ్చు కదా. ఈ కలియుగంలో మనం ఉద్ధరించబడేటువంటిది ఒక్క సద్గురువు వద్ద మాత్రమే. అందుకనే ఈరోజు కోట్లాది మంది ఎందుకు గురువు వెంట పడుతున్నారు, ఎందుకు గురువు సాహచర్యం కోసం వారు జీవితాలనే ధారపోస్తున్నారు? ఎందుకంటే అక్కడ తప్ప నీ జీవితం ఇంకెక్కడా కూడా సార్థకం కాదనేటువంటి విషయం. కాబట్టి సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత కృతజ్ఞత అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఒక్కసారి నువ్వు బాబాకు దూరంగా జరిగావంటే మళ్ళీ దగ్గర కావడం అంత ఈజీ విషయం కాదు, ఆసామాష విషయం కాదు. జన్మలు తపస్సు చేయాల్సి ఉంటుంది. ఈ జన్మలో దక్కినటువంటి అదృష్టాన్ని దూరం చేసుకున్నటువంటి వాళ్ళు దురదృష్టవంతులు. మళ్ళీ బాబా సహచర్యం కోసం జన్మలు తపస్సు చేయాలి. కాబట్టి జాగ్రత్తగా బాబాతో ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సద్గురువుతో ఆషామాషి కాదు. మనం అనుకుంటాం ఆయనకు నేనేంది లాడ్లా బిడ్డను, నేను లాడ్ చేస్తాను నన్ను అని చెప్పి. లాడ్ చేస్తాడు, లాత్ ఇచ్చి దంతాడు కూడా. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కృతజ్ఞత లేనటువంటి వాడిని ఖచ్చితంగా తంతాడు. ఆయన దూరం పెట్టాల్సిన అవసరం లేదు.
మనం చేసుకున్నటువంటి కర్మల చేత మనమే దూరం 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 జరుగుతూ ఉంటాం. చాలా దూరం జరిగిన తర్వాత అప్పుడు బాబా కనబడినప్పుడు, పిలిస్తే బాబా మన దృష్టికి లేనప్పుడు, మన దృష్టికి కనబడినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఏం కోల్పోయామనేటువంటి విషయాన్ని. కాబట్టి అటువంటి దుస్థితిని ఎవరూ తెచ్చుకోకూడదు. ఎప్పుడూ కూడా బాబాకు దగ్గరగానే ఉండాలి. ఏ స్థితి అయినా సరే చాలా లేని స్థితిలో మంచి స్థితివంతమైనటువంటి స్థితి వచ్చిన తర్వాత కూడా ఆయన దృష్టిలో ఎప్పుడూ ఉంటూ, ఆయనకు దగ్గరగా ఉంటూ, లేని స్థితిలో ఎట్లా ఉన్నామో సంపద వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నటువంటి వాళ్ళు జీవితాలు మాత్రమే తరిస్తాయి. అన్యదా ఎవ్వరి జీవితం కూడా తరించదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.